వెల్కమ్ టు ఏవీ ట్యుటోరియల్. ఇక మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏబీ ట్యుటోరియల్ ఛానల్ ప్రతిరోజు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఖచ్చితంగా ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎప్పటి నుంచో ముందు నుంచో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా ఇవి ఆగస్టు 15 నాటికి వీటి యొక్క భవనాల రూపకల్పన అనేది జరుగుతుంది. తర్వాత ఈ డిజిటల్ లైబ్రరీలో ఏమేమి ఉంటాయి, అసలు ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటుంది, స్టడీ చైర్స్ ఉంటాయా, సిస్టమ్స్ ఉంటాయా, ఇంకా న్యూస్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో ఉద్యోగుల్ని ఏ విధంగా ఫిల్ చేస్తారు, అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. కాకపోతే ఇక్కడ మనకి ఏమైతే ఇచ్చామో దాని గురించి ప్రజెంట్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఏ విధంగా ఉండబోతుందో ఒక ఊహాగానంతో మాత్రమే మనం ఆలోచిద్దాం. కానీ ఖచ్చితంగా అవి మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు కంప్యూటర్ ఉపకరణాలతో పాటు కనీస సదుపాయాల కల్పన, హై క్వాలిటీ ఇంటర్నెట్తో అక్కడి నుంచే పని చేసుకునే సౌలభ్యం, ప్రైమరీ సెకండరీ విద్యతో పాటు డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం, ఎంట్రన్స్ టెస్టులతో పాటు పోటీ పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్, 140 కోట్లతో తొలి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం, ఆగస్టు 15 భవనాల ప్రారంభం, మార్చి కల్లా పూర్తి చేసేలా సన్నాహకాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు నిరంతర ఇంటర్నెట్, ఐటీ డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్టు బలోపేతం దిశగా మన సీఎం గారు గ్రామాల నుంచి సామర్థ్యం కలిగిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రతి గ్రామ పంచాయతీలను వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్లను సమకూర్చాలని స్పష్టం చేశారు. దీనివల్ల అక్కడి నుంచే పనిచేసుకునే సదుపాయంతో పాటు విద్యార్థులు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టి ఆగస్టు 15న భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఆలోగా స్థలాలను గుర్తించి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఇక ఐటీ వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మేలు జరిగేలా, ప్రాథమిక మాధ్యమిక విద్యతో పాటు డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక డిజిటల్ లైబ్రరీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్తో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల, రైతు భరోసా కేంద్రాలకు నిరంతర ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి నాటికి డిజిటల్ లైబ్రరీలు ప్రతి గ్రామ పంచాయతీలను డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, దీనివల్ల అక్కడి నుంచే పని చేసుకునే సదుపాయం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి డిజిటల్ లైబ్రరీలు పనులు పూర్తయ్యేలా ప్రణాళిక. ఇదిగోనండి వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలో అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. సదుపాయాలు వచ్చేప్పటికి 3 డెస్క్టాప్లు ఉంటాయి. యూపీఎస్, ఇక డెస్క్టాప్ బార్కోడ్ ప్రింటర్ ఒకటి, స్కానర్ ఒకటి, లేజర్ ప్రింటర్ ఒకటి, సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, హై క్వాలిటీతో అన్లిమిటెడ్ విత్ ఇంటర్నెట్ అండి. స్టోరేజ్ కోసం డేటా సెంటర్లు, టేబుళ్ళు, కుర్చీలు, ఇవన్నీ వీటితో పాటు న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, మ్యాగజైన్స్ అనేవి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి ప్రయోజనకరంగా అండ్ ఇంటరు, డిగ్రీ, 10th వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణం అనేది జరుగుతుంది. ఇక ఇదిగోండి, హై క్వాలిటీ ఇంటర్నెట్ డిజిటల్ లైబ్రరీ భవనాల్లో కనీస సదుపాయాలతో 3 డెస్క్టాప్లు, యూపీఎస్ డెస్క్టాప్, బార్కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, హై క్వాలిటీతో అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్, స్టోరేజ్ సంబంధించిన డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక దీనిలో భాగంగా 3 డెస్క్టాప్ టేబుళ్ళు, సిస్టమ్ చైర్స్, విజిటర్ చైర్స్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, ఐరన్ ర్యాక్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్ డిజిటల్ లైబ్రరీలో ఏర్పాటు చేయాలని సూచించారు. తొలి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీలో కనీస సదుపాయాలు కంప్యూటర్ ఉపకరణాల కోసం దాదాపు 140 కోట్లకు పైగా కేటాయించారు. ఖచ్చితంగా ఇది చాలా యూజ్ఫుల్ అండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ డిజిటల్ లైబ్రరీలు అనేవి చాలా బెనిఫిట్ చేకూరుద్ది. ప్రతి ఒక్క స్టూడెంట్కి న్యాయం జరిగేది ఇక్కడి నుంచే. ఎప్పుడైతే బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే పైకి వెళ్ళే కొద్దీ స్టూడెంట్ అనేది యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించవచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం కానీ, ఈ డిజిటల్ లైబ్రరీలు కానీ ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి కాన్సెప్టే.
సక్సెస్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. అయితే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలను స్టాఫ్ అనేది ఏ విధంగా ఫిల్ చేస్తారు, ఇంకా మనకి రాలేదు దీని గురించి అప్డేట్స్. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ లైబ్రరీ కోర్సు చేసిన పిఎల్ఐసి, ఎంఎల్ఐసి, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, వీరు చేసిన స్పెషలైజేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ నాకు తెలిసి. మిగతా వాళ్ళకి ఉండకపోవచ్చు. చూద్దాం ఏ విధంగా ఇస్తారు ఈ నోటిఫికేషన్. ఖచ్చితంగా స్టాఫ్ అయితే ఈ విధంగానే ఫిల్ చేయాలి. ఏ విధంగా చేస్తారో చూద్దాం. అది కాక పబ్లిక్ లైబ్రరీ ఉన్నవి, సెంట్రల్ లైబ్రరీ ఉన్నవి, ఇంజనీరింగ్ స్కూల్ లైబ్రరీస్, డిగ్రీ కాలేజ్ లైబ్రరీస్, ఇవన్నిట్లో కూడా 15 సంవత్సరాల పైగా పోస్టులు అనేది ఫిల్ చేయకుండా అలానే ఉన్నవి. ఖచ్చితంగా వీళ్ళందరికీ నిరుద్యోగులు ఈ కోర్సు చేసిన వాళ్ళు ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కోసం. కాబట్టి ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఈ డిజిటల్ లైబ్రరీల వ్యవస్థీకరించడంతో పాటు అందులో వీరిని కూడా ఫిల్ చేసేస్తే సగం వరకు ఈ లైబ్రరీ కోర్సు చేసిన వాళ్ళకి న్యాయం చేసినట్టు కూడా జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలు ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. వీళ్ళని త్వరగా నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం. మనకైతే దీని గురించి ఇంకా క్లారిటీ రాలా. ఖచ్చితంగా దీంట్లో ఎలిజిబుల్ వచ్చేప్పటికి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసిన వారికే వీళ్ళు అర్హులు ఎక్కువ మ్యాక్సిమం. ఎందుకంటే ఆ కోర్సు చేసిన వాళ్ళే లైబ్రరీకి ఎలా ఉంటాయి, ఆ ర్యాక్స్ కానీ, ఆ డెస్క్టాప్స్ కానీ, ఈ సిస్టమ్ అవేర్నెస్ కానీ, డాక్యుమెంటేషన్ అని, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అని, ఇవన్నీ రకరకాల జాబ్స్ ఉంటాయి లైబ్రరీకి సంబంధించి కూడా. మనం పబ్లిక్ లైబ్రరీస్ కానీ, సెంట్రల్ లైబ్రరీస్ వీటిలో చూసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే, కాకపోతే ఇది డిజిటల్ ఈ యొక్క సొసైటీకి భిన్నంగా వీటిని రూపొందించడం జరుగుతుంది. చాలా ఈజియెస్ట్ మెథడ్లో సింపుల్గా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఇది తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అందరికంటే ముందుగా నీట్గా క్షుణ్ణంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు కావాలనుకుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.